friends, my dear masters and my dear gods. జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నమస్కరిస్తూ, వేదికల గురించిన మాస్టర్లందరికీ నమస్కరిస్తూ, దివ్యాత్మ స్వరూపులైన మీ అందరికీ నమస్సుమాంజలు అర్పిస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది. 3వ సంక్రాంతి సంబరాలు వైభవంగా జరుపుకుంటున్నాం. ఇక్కడ చాలా ఆనందం, మనందరి కలయిక, మనందరి ధ్యానం, మాస్టర్ల యొక్క ఎనర్జీ, ఆ దివ్యత్వంలో మనం 3 రోజులు ఇక్కడ గడుపుతున్నాం. మీ అందరికీ తెలుసు, నా పేరు కడప ఓబయ్య. గత 20 సంవత్సరాల నుంచి నేను ధ్యాన మార్గంలో ఉంటూ, పిరమిడ్ సొసైటీలో ఉంటూ, గురువు గారు చెప్పిన పని చేస్తూ, సత్యాన్ని తెలుసుకొని, నా జన్మ రహస్యాన్ని తెలుసుకొని, జీవితానికి అర్థం పరమార్థం తెలుసుకొని, ఈ జీవిత సాఫల్యం కోసం గురువు గారితో నడుస్తున్నాను. మరి 20 సంవత్సరాల క్రితం నేను ఒక పేషెంట్గా ఉన్నాను. కేవలం 44 సంవత్సరాల వయసుకే అనేక జబ్బులు ఉండేవి. కేవలం గురువుగారు కడపకు రావడం, వారి క్లాస్కు వెళ్ళడం, వారి చెప్పినట్టు 50 రోజులు ధ్యానం చేసి, అఖండ ధ్యానం, రోజు గంటలు గంటలు ధ్యానం చేసి సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందాను, తెలుసుకున్నాను. ధ్యానం సర్వరోగ నివారిణి అని తెలుసుకున్నాను. కేవలం 50 రోజుల కాలంలో 50 రోజుల ధ్యానంతో ఏ డాక్టర్లు చేయలేని పని, ఏ వైద్యము చేయలేని పని ధ్యానం చేసిందా. రాత్రి 2 గంటల సమయంలో ఒక్కసారి రూమ్లో లేచి కూర్చొని గురువుగారు ఫోటో గోడపైన ఉంటే ఆయనకు నమస్కరించి, గురుదేవా, ఇంత గొప్పదా ధ్యానం అంటే, కేవలం 50 సంవత్సరాల్లో ఈ మాంసపిండం మంత్రపిండంగా తయారైపోయింది. ఇంకా జీవితంలో ధ్యానాన్ని వదలకూడదు, ఏ రోజు ధ్యానం చేయనో ఆ రోజు భోజనం చేయకూడదని గురువుగారి ఫోటోకి ఎదురుగా నిలబడి ప్రమాణం చేసుకున్నాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ధ్యానం చేయని రోజు లేదు. పనులన్నీ వదిలేసిన రోజులున్నాయి. తర్వాత 4 నెలలకు గురువుగారు కడపకు రావడం, నన్ను కారులో కూర్చోబెట్టుకొని బద్వేలు వెళ్తున్నాము. మార్గమధ్యంలో నన్ను అడిగాడు, ఎలా ఉన్నావు అని. చాలా బాగున్నాను సార్, అద్భుతంగా ఉన్నాను సార్, కేవలం 50 రోజుల్లో జబ్బులన్నీ పోయి అద్భుతంగా ఉన్నానని చెప్పాను. మరి నువ్వు పొందిన ఆరోగ్యాన్ని, ఆనందాన్ని అందరికీ పంచు, అదే నాకు ఇవ్వవలసిన గురుదక్షిణ అన్నాడు. ధ్యాన ప్రచారం చేయమన్నాడు బ్రహ్మర్షి పత్రిజీ. ఆ రోజు కారులో గురువుగారికి ప్రమాణం చేశాను, ఈ రోజు నుంచి అందరికీ ధ్యానం నేర్పిస్తూ ధ్యాన ప్రచారం చేస్తానని. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 20 సంవత్సరాల కాలంలో 4 రాష్ట్రాలు తిరిగి 90 లక్షల మందికి ధ్యాన శిక్షణ ఇచ్చాను. ఈ జన్మలో నా లక్ష్యం 1 కోటి మందికి ధ్యాన శిక్షణ ఇవ్వాలి. ఇంకొక 10 లక్షలు తక్కువ ఉంది, అది కూడా తొందరలో పూర్తి చేస్తాను. ఆర్టీసీలో ఉద్యోగం చేసేవాన్ని. పగలు డ్యూటీ ఉంటే రాత్రి ప్రచారం, రాత్రి డ్యూటీ ఉంటే పగలు ప్రచారం. ఈ విధంగా ఒక 4 సంవత్సరాలు చేసిన తర్వాత ఆఫీసర్లందరికీ తెలిసిపోయింది నేను అందరికీ ధ్యానం నేర్పిస్తున్నానని. మాకు ధ్యానం నేర్పించమన్నారు. అందరికీ ధ్యానం నేర్పించాను. ఆర్టీసీలో ఉండే కార్మికులకు, ఆఫీసర్లకు అందరికీ. వారందరూ చక్కటి ఆరోగ్యాన్ని, ఆనందాన్ని పొంది వారు నాకు ఒక గిఫ్ట్ ఇచ్చారు. ఏమిటా గిఫ్ట్ అంటే, అందరికీ 8 గంటల డ్యూటీ, నాకు 4 గంటల డ్యూటీ. మిగిలిన సమయాన్నంతా కూడా ధ్యాన ప్రచారానికి వినియోగించుకున్నాను. ఆ విధంగా రాత్రింబగుళ్ళు తిరుగుతూ అలాగే ఉన్న ఈ 20 సంవత్సరాల్లో తిరుగుతూనే ఉన్నాను. మరి 2010లో గురువుగారు పిలిచి, ఇంకా ఉద్యోగం చాలే వదిలేయి అన్నాడు. అపూర్వ కళ్యాణ మంటపంలో 800 మంది సమక్షంలో ఉద్యోగం వదిలేయి అన్నాడు. అలాగే ఆయన కళ్ళలేక చూస్తున్నాను. ఎలా సాధ్యం, 3 అమ్మాయిలు ఉన్నారు, బాడిగింట్లో ఉన్నాను, ఎలా సాధ్యమని మనసులో అనుకుంటూ ఆయన వైపు చూస్తున్నాను. అన్నీ జరుగుతాయి, వదిలేయి, నాతో రా అన్నాడు. మళ్ళీ 3 నెలలకు గురువుగారు కడపకు వస్తే వారికి ఆర్డర్ కాఫీ ఇచ్చాను. ఉద్యోగం ఊడిపోయిన ఆర్డర్ కాఫీ ఇచ్చేశాను. నాకు సంతోషంగా ఉంది అని కౌగులించుకొని ఎత్తుకున్నాడు.
నీకు సంతోషంగా ఉంది, నా గుండెల్లో రైలు పరిగెత్తండి. 1వ తేదీ ఇంటికి బాడికి కట్టాలా, 3 పిల్లలకు ఫీజులు కట్టాలా, అందరూ పెద్ద చదువులు చదువుతున్నారు. దివ్యాత్మ స్వరూపుల్లారా, గురువుగారు చెప్పిన మార్గంలో నడుస్తూ ఉన్నాను. ఉద్యోగం వదిలేసి ధ్యాన ప్రచారంలో ఉంటే 3 నెలలకే పెద్దమ్మాయి MBA పూర్తి చేసి ఇంటికి వచ్చేసింది. మరి 2 నెలలకే ఒక సంబంధం వచ్చారు. అయ్యా మీ అమ్మాయిని మాకు ఇవ్వండి అన్నారు. ఎవరయ్యా మీరంటే హ్యాపీగా చేసుకోమని చెప్పాను. కడపలో ఉండే మాస్టర్లు అందరూ, రాష్ట్రంలో ఉండే మాస్టర్లు అందరూ కలిసి వైభవంగా పెళ్లి చేసేశారు. అన్నీ ఉచితంగానే ఇచ్చేశారు. పెళ్ళి అయిపోయింది, హ్యాపీగా ఉన్నారు. 2 పిల్లలు, ఒక కొడుకు ఒక కూతురు, హ్యాపీగా నిల్లుల్లో ఆనందంగా ఉన్నారు. మిగతా 2 పిల్లలు, ఒకరు బీటెక్ ఒకరు డాక్టరు చదువుతున్నారు. బీటెక్ చదివే అమ్మాయి హైదరాబాదులో 3వ సంవత్సరం చదువుతున్న టైంలో నాకు ఫోన్ చేసింది. నాన్న ఎగ్జామ్స్ 10 రోజులు ఉన్నాయి, అందరికీ హాల్ టికెట్ ఇచ్చారు, నాకు ఇవ్వలేదు అని. ఎందుకమ్మా నీకు ఇవ్వలేదంటే నువ్వు ఫీజు కడితే కదా ఇచ్చేది అనింది. సరే అమ్మా ప్రయత్నం చేస్తా, రేపటి లోపల పంపించే ప్రయత్నం చేస్తానని సాయంత్రం సెంటర్కు పోయాను. క్లాస్ అయిపోయింది, అందరూ వెళ్ళిపోయారు, ఒక్కరే కూర్చొని ఉన్నారు. దగ్గరికి పోయి ఏం సార్ ఉన్నారు అంటే, అయ్యా 3 అమ్మాయిలను చదివించావు, చదివిస్తున్నావు, ఇన్ని ఖర్చులు ఉన్నాయి, ఉద్యోగం వదిలేశావు, ఎలా చదివిస్తున్నావు, ఎలా సాధ్యమవుతుంది? నా పేరు డాక్టర్ వెంకట్రమణ, నేను రిటైర్డ్ అయిపోయినా, నా దగ్గర డబ్బు ఉంది, ఒక అమ్మాయికి నేను ఫీజు కడతానన్నాడు. అంతకంటే భాగ్యమా స్వామి, తొందరగా కట్టేసేయి అని నెంబర్ ఇచ్చాను, బ్యాంకు నెంబరు, ఫోన్ నెంబర్ ఇచ్చాను. తెల్లవారి 11 గంటలకు బ్యాంకులో డబ్బేశాడు ఆ మహానుభావుడు. ఆ అమ్మాయి 3rd ఇయర్ పూర్తి చేసేసింది, 4th ఇయర్లోకి వెళ్ళిపోయింది. 6 నెలల తర్వాత మళ్ళీ ఫోన్ చేసింది, నాన్న హాల్ టికెట్ ఇవ్వలేదని. ఏమంటే మళ్ళీ మొదటికే వచ్చేసిన, నాన్న నువ్వు ఫీజు కట్టలేదని. ఏం చేయాలి? రాయచోట్లో క్లాస్ ఉంది, వెళ్ళాను. సతీష్ గారి ఇంటికి వెళ్ళాను. ఏం సార్ సంగతి అంటే, అమ్మాయి ఫోన్ చేసింది సార్ అంటే ఫోన్ నెంబర్ ఇవ్వమన్నాడు, అకౌంట్ నెంబర్ ఇవ్వమన్నాడు. రాయచోటి సతీష్ గారు 4వ సంవత్సరం ఫీజు కట్టేశారు, అయిపోయింది. 4 సంవత్సరాలు పూర్తి చేసి ఇంటికి వచ్చేసింది. 2018 జనవరి తెల్లవారుజామున 4 గంటలకు ధ్యానంలో కూర్చున్నాను. గురువుగారు నీతో మీరు చెప్పిన పని చేస్తూ మీతో తిరుగుతూ ఉన్న 20 సంవత్సరాలుగా 3వ అమ్మాయి బీటెక్ పూర్తి చేసింది, 24 సంవత్సరాల వయసు వచ్చింది. ఈ సంవత్సరం పెళ్లి ఉద్యోగము 2 రావాలని గురువుగారికి ఒక చిన్న అప్లికేషన్ పెట్టాను. కరెక్ట్గా నెలకే బెంగళూరు రవీంద్ర పిలిచి ఉద్యోగం ఇచ్చాడు. ఇప్పుడు నెల నేను 7,000 పంపిస్తుంటే ఆమె నాకు 7,000 పంపిస్తుంది. బాగా 2వ అమ్మాయికి చదువుకు సరిపోతూ ఉంది. మొదటిది వచ్చేసింది, ఉద్యోగం వచ్చేసింది. మళ్ళీ 2 నెలలకు తిరుపతి నుంచి ఫోన్ వచ్చింది, అయ్యా మాకు 2 అబ్బాయిలు, ఒకరు అమెరికా ఉన్నారు, ఒకడే బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నాడు, రమ్మంటే మీ ఇంటికి వస్తాం, మీ గురించి తెలిసింది అని అన్నారు. రమ్మని చెప్పాను, వచ్చారు, అమ్మాయిని చూశారు, వెళ్ళిపోయి ఫోన్ చేశారు మీరు రండి అని. నేను రావడం ఎందుకులే, ఒకటేసారి లగ్నపత్రిక పెట్టుకో అని చెప్పాను. కనీసం నిశ్చితార్థం అన్నా చేయమన్నారు. నిశ్చితార్థం చేయాలంటే ₹1,00,000 కావాలా? నాకు ₹1,00,000 కాదు కదా, 10,000 కూడా లేదు, ఏం అవసరం లేదు, లగ్నపత్రిక రాసుకొని పెళ్లి చేసేస్తాం, అప్పుడు అందరం వస్తాం మా గురువు గారు నేనని చెప్పాను. లేదయ్యా తప్పకుండా రండి అంటే, మీకు ఎన్ని ఇళ్ళు ఉన్నాయి రావాలంటే, మాకు 20 ఇండ్లు ఉన్నాయి అన్నారు. 20 ఇండ్లలో ఏ ఇంటికి రావాలయ్యా నేను? ఏం అవసరం లేదు, పలానా రోజు వస్తున్నామంటే పోయి లగ్నపత్రిక రాసేసుకున్నాము. వచ్చే నెల 6వ తేదీ వివాహము, తిరుపతి KSR కళ్యాణ మంటపం, సాయంత్రం 7 గంటలకు రిసెప్షన్. గురువుగారు స్వర్ణమాల పత్రి మేడం గారు వస్తామని చెప్పారు, మహాభాగ్యం, వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. మీ అందరూ వచ్చి ఆతిథ్యం స్వీకరించి అక్షింతలు వేసి ధ్యానం చేసి ఎనర్జీ ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. 3వ అమ్మాయి డాక్టర్ కోర్స్ చదువుతుంది, 4th ఇయరు. ఎవరో మహానుభావుడు ఫీజులు కడుతున్నారు, అయిపోతూ ఉంది. దివ్యాత్మ స్వరూపుల్లారా, ఒక్కటే సత్యం ఈ ప్రపంచంలో, ధర్మాన్ని కాపాడు, ధర్మం నిన్ను కాపాడుతుంది. ధర్మో రక్షితి రక్షితః, అధర్మో రక్షితి భక్షితః. నీ చేత కాపాడబడిన ధర్మం నిన్నెప్పుడూ కాపాడుతూనే ఉంటుంది. 20 సంవత్సరాలుగా నేను తెలుసుకున్న సత్యం ఇదే. అధర్మాన్ని నువ్వు కాపాడు, నీ చేత కాపాడబడిన అధర్మం నిన్ను భక్షించేస్తుంది. ఇదే సత్యం. ఈ సత్యాన్ని విశ్వసించాలి. 14 సంవత్సరాలే పాండవులు అరణ్యవాసం చేసింది.
14,000 సంవత్సరాలు ఈనాటికి ఆ చరిత్ర అలాగే ఉంది. సదా గుర్తుంచుకొని గురువుగారి మార్గంలో నడిచేవారు దయచేసి వేరే ఆలోచన వద్దు, వేరే పక్క దారి వద్దు. మనకున్న ఒక మహాభాగ్యం ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారు అంటే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ అని గుర్తుంచుకోండి. శరణాగతి గండి. హిమాలయ యోగులు వేదానంద బాబా గారు లాంటి వారు అందరూ వచ్చి వారి సందేశాన్ని, వారి జ్ఞానాన్ని మనకు అందిస్తున్నారు. మనం హిమాలయాలకు పోవాల్సిన అవసరం లేదు, వారే ఇక్కడికి వచ్చి వారి జ్ఞానాన్ని అందిస్తున్నారు. ఎంత మహాభాగ్యమో ఆ మహానుభావులకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. పైలట్ బాబా 3 రోజులు వచ్చి వారి జ్ఞానాన్ని అందించారు. జపాన్ యోగిని వచ్చారు. దయచేసి ఈ జీతవనాన్ని మనం సర్వాంగ సుందరంగా తయారు చేసుకొని హిమాలయాలు ఎంత శక్తివంతమో ఈ జీతవనాన్ని అంత శక్తివంతంగా తయారు చేసుకుందాం. 16 సంవత్సరాలుగా నేను ఈ ప్రాంతంలో తిరగని పల్లె లేదు. ప్లాట్ఫారం ఇక్కడ ఫౌండేషన్ స్టోన్ వేసినప్పటి నుంచి నేను ధ్యాన ప్రచారానికి వస్తూనే ఉన్నాను. ఈ పల్లెలన్నీ తిరిగి జోలెబెట్టి డబ్బులు వసూలు చేసి ఈరోజు జీతవనం మన కళ్ళ ముందు సాక్షాత్కరిస్తుంది. ఇద్దరు అపూర్వ సహోదరులు ఎంత గొప్పవారో చూడండి. హిమాలయాలకు పోయి ధ్యానం చేసుకోవడం గొప్పనా, ఇక్కడే ఉండి ప్రజల మధ్యలో ఉండి ఈ ప్రపంచానికి ధ్యానాన్ని అందించి అందరినీ ఆరోగ్యవంతులను ఆనందాన్ని పంచడం గొప్పదే అని గురువుగారిని అడిగితే అన్నిటికంటే గొప్పది ఇక్కడే ఉండి ధ్యానం చేయడం, ధ్యాన ప్రచారం చేయడం, అందరినీ సౌభాగ్యవంతులను చేయడం అని సదా గుర్తుంచుకొని మీరు ప్రతిరోజు ఒక్కరికి ధ్యానం చెప్పండి, ఒక్కరిని జీతవనానికి తీసుకురండి. 5 సంవత్సరాల్లో ఈ జీతవనాన్ని ఒక మహా అద్భుతమైనటువంటి బెంగళూరు పిరమిడ్ వ్యాలీగా చూద్దాం, కర్తాల్ పిరమిడ్ మాదిరిగా చూద్దాం. మరి ఆ అపూర్వ సహోదరులకు మన సహాయ సహకారాలు అందిస్తూ నిరంతరం వారికి తోడుగా ఉందాం. ఇంత చిన్న వయసులో వారు ఇంత గొప్ప అఖండమైనటువంటి ఈ అద్భుతమైనటువంటి కట్టడాలను మనకు అందించారు. చూడండి, వారు కోటీశ్వరులు కాదు, వారు ఐఏఎస్ ఆఫీసర్లు కాదు, ఏ ప్రభుత్వము లేదు, ఏ పొలిటికల్ లీడర్సు కాదు. కేవలం వారి కృషి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మార్గదర్శకత్వంలో నడిచారు. ఈరోజు ఈ భూమండలంలో ఒకే ఒక్క పితామహ, ఏకైక పితామహ, ఒకే ఒక్కరు పత్రిజీ పితామహ. ద్వాపర యుగంలో ఒకే ఒక్క భీష్మ పితామహ ఉండేవారు. ఈరోజు మనకు దొరికిన మహాభాగ్యం పత్రిజీ పితామహ. దయచేసి శరణాగతి అవుదాం, సమాజానికి అంకితం అవుదాం, జీతవనాన్ని భూతల స్వర్గంగా తయారు చేద్దాం. అందుకు అందరం సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుతూ ఆఖరి శ్వాస వరకు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మార్గంలో నడుస్తానని ప్రమాణం చేస్తూ ఈ జీతవనానికి నా శాయశక్తుల ఎంత కావాలనో అంతా చేస్తానని ప్రమాణం చేస్తూ వారి మార్గంలో నా జీవితాన్ని ఇంకా పండించుకుంటాను. ఇప్పటికే బంగారు పంట పండింది, ఇంకా బంగారు పంట పండించుకుంటానని ప్రమాణం చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ, మీ అందరికీ, గురువులందరికీ పాదాభివందనాలు చేస్తూ థ్యాంక్ యూ. ఈరోజు మనం దివ్యాత్మ స్వరూపులారా, ఈరోజు ఇక్కడ ధ్యానము జ్ఞానం కోసం కాదు వచ్చింది, సంబరాలు, సంక్రాంతి సంబరాలు. చప్పట్లు కొడుతున్నారు, సీరియస్గా ఉన్నారు. ఒకసారి నవ్వకూడదా గట్టిగా? ఒక్కసారి ఇంకా. థ్యాంక్ యూ బాబాయ్ గారు. థ్యాంక్ యూ. ఢిల్లీలో భర్త విమానం ఎక్కాడు, అమెరికా పోతున్నాడు. భార్యకు ఫోన్ చేశాడు, విమానం ఎక్కినా ఇప్పుడే అమెరికా పోతున్నా, ఈ మధ్యన విమానాలు పడిపోతున్నాయి, ఎందుకైనా మంచిదని నీ పేరు మీద 20 లక్షలకు ఇన్సూరెన్స్ చేసిన, ఏదైనా పొరపాటు జరిగి విమానం పడిపోతే నువ్వు ఏడ్సద్దు, బాధపడద్దు, నేను పోతే 20 లక్షలు వస్తుంది నీకు. రవ్వల్ నెక్లెస్ అడుగుతున్నావు ఎప్పటి నుంచో, అది చేసిపించుకో. భార్య అంటుంది, 20 సంవత్సరాల నుంచి నువ్వు విమానం ఎక్కుతానే ఉండవు, ఫోన్ చేస్తానే ఉండవు, దిగుతానే ఉండవు, విమానం పడిపోయింది లేదు, నువ్వు పోయింది లేదు, 20 లక్షలు వచ్చింది లేదు, రవ్వల్ నెక్లెస్ చేపించుకునేది లేదు, నీ జన్మ తగలబడిపోను, పెట్టేసే, ఇంకెప్పుడు ఫోన్ చేయగాకో. థ్యాంక్ యూ. నవ్వేవాడు భోగి, నవ్వించేవాడు యోగి, నవ్వనివాడు రోగి. థ్యాంక్ యూ. ఎవడు రోగులుగా ఉండకూడదు ఈ భూమి మీద, ఎప్పుడూ ఆనందంగానే ఉండాలి. డాక్టర్లందరూ కూడా ధ్యానం చేయాలి. డాక్టర్ దగ్గరికి చందాకు పోయాను కడపలో, ఎవరికైనా డబ్బు ఇస్తాను కానీ మీకు ఇయ్యను. ఏం సార్ అంటే, మా డాక్టర్లు అన్నోళ్ళు కొడుతున్నారు, మీరు అందరూ ధ్యానం చేసుకొని మా ఆసుపత్రి రాకుండా చేస్తున్నారు, మీకు మాత్రం చందా అయ్యనంటాడా డాక్టర్. థ్యాంక్ యూ.